గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. బంగారం ధర వెలవెలబోయింది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లను పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి తగ్గితే వెండి కూడా అదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹120 పడిపోయింది. దీంతో 56,240కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర ₹110 తగ్గుదలతో ₹51,560కి క్షీణించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. పసిడి ధర ఔన్స్కు మళ్లీ $2,000 కిందకు పడిపోయింది. 1.17% తగ్గుదలతో $1,947 వద్ద కదలాడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.88% తగ్గుదలతో $27లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. సో దీంతో మీకు సంబంధించి ఇంకా బంగారం గురించి అప్డేట్స్ కావాలంటే చూస్తూనే ఉండండి ఆద్య టీవీ.